హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లోని ఎక్సర్సైజ్ 3.1లోని థర్డ్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. థర్డ్ ప్రాబ్లం వచ్చి ఆన్ కంపేరింగ్ ద రేషియోస్ a1/a2, b1/b2 అండ్ c1/c2 ఫైండ్ అవుట్ వెదర్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్. ఇక్కడ చూడండి, కన్సిస్టెంట్ వెదర్ ద ఇంటర్సెక్ట్ ఆర్ ప్యారలల్ కోయిన్సిడెంట్ అని అడగట్లేదు, కోయిన్సిడెంట్ లైన్స్ అని అడగట్లేదు, వెదర్ దే ఆర్ కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ అని అడుగుతున్నారు. మీరు ఇది సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మీకు తెలిసి ఉండాలి కన్సిస్టెంట్ అంటే ఏమి, ఇన్కన్సిస్టెంట్ అంటే ఏమి అని. కన్సిస్టెంట్ లైన్స్ అని ఎప్పుడు అంటాము? ఎప్పుడైతే ఆ లైన్ ఆఫ్ ఈక్వేషన్స్కి అట్లీస్ట్ ఒక సొల్యూషన్ ఉంటుందో. ఎప్పుడెప్పుడు సొల్యూషన్స్ ఉంటాయి మనకు నార్మల్గా? వెదర్ లైన్స్ వచ్చి ఇంటర్సెక్ట్ చేసుకున్నప్పుడు ఒక సొల్యూషన్ ఉంటుంది, కోయిన్సిడెంట్ లైన్స్ అయినప్పుడు ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి, ఇంకా ప్యారలల్ లైన్స్ ఉంటే సొల్యూషన్ ఏమి ఉండదు, అంటే అది ఇన్కన్సిస్టెంట్ లైన్స్. ఓకే, ఇప్పుడు సాల్వ్ చేద్దాం రండి. ఫస్ట్ దీంట్లో 5 ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ ప్రాబ్లం వచ్చి 3x + 2y = 5, 2x - 3y = 7. ఈ లైన్స్ ఇది చూడండి, స్టాండర్డ్ ఫామ్లో లేదు. ఇది మన స్టాండర్డ్ ఫామ్ ఎలా ఉంటుంది? a1x + b1y + c1 అని ఉంటుంది. సో ఫస్ట్ మనం ఇచ్చిన లైన్ ఆఫ్ ఈక్వేషన్స్ని ఆ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఈ కాన్స్టెంట్స్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తెచ్చుకోవాలి. ఏమొస్తుంది? 3x + 2y, ఇటు సైడ్ +y, లెఫ్ట్ సైడ్ వస్తే -5 = 0. సిమిలర్గా దీన్ని కూడా 2x - 3y - 7 = 0. ఇప్పుడు దీన్ని మన స్టాండర్డ్ ఫామ్స్తో కంపేర్ చేద్దాం. a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0. దీని నుంచి a1 a2, b1 b2, c1 c2లో కనుక్కుందాం. a1 ఏమొస్తుంది? a1 = ఆన్ కంపేరింగ్ అని రాయండి. a1 = 3, b1 = 2, c1 = -5. సిమిలర్గా a2 = 2, b2 = -3, c2 = -7. ఇప్పుడు దీని నుంచి రేషియోస్ కనుక్కుందాం. a1/a2 = ఎంత? 3/2. b1/b2 = 2/-3 = -2/3. సిమిలర్గా c1/c2 = -5/-7. మైనస్ క్యాన్సల్ అయిపోతుంది, 5/7. ఇప్పుడు చూడండి, a1/a2 వచ్చి 3/2, b1/b2 వచ్చి -2/3. c1/c2తో కంపేర్ చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అయిపోయింది. సో దేర్ఫోర్ a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు b1/b2. ఇలా అయితే లైన్స్ ఏమని ఏ లైన్స్ వస్తాయి? ఇలా కండిషన్ వస్తే లైన్స్ వచ్చి ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఉంటే దానికి సొల్యూషన్ ఉంటుందా ఉండదా? ఉంటుంది, యూనిక్ సొల్యూషన్. ఎగ్జాక్ట్లీ వన్ సొల్యూషన్ ఉందంటే అది ఏ లైన్స్? కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా? కన్సిస్టెంట్ లైన్స్. హెన్స్ ఇట్ ఈజ్ ఏ కన్సిస్టెంట్ అని రాసేయాలి, అంతే, అయిపోయింది. హెన్స్ ద గివెన్ లైన్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్. సెకండ్ ప్రాబ్లం వచ్చి 2x - 3y = 8, 4x - 6y = 9. దీన్ని కూడా స్టాండర్డ్ ఫామ్లోకి తెచ్చుకుందాం. 2x - 3y - 8 = 0, 4x - 6y - 9 = 0. Now compare with the standard forms. a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0. On comparing, a1 ఏముంది? 2, b1 = -3, c1 = -8. సిమిలర్గా సెకండ్ ఈక్వేషన్ కంపేర్ చేస్తే a2 4, b2 = -6, c2 = -9. దీని నుంచి రేషియోస్ కనుక్కున్నాం. a1/a2
A2 equals to 2 by 4, 2 ones, 2 twos equals to 1 by 2, comma. B1 by B2 equals to minus 3 by minus 6. Minus cancel, 3 ones, 3 twos equals to 1 by 2, comma. C1 by C2 equals to minus 8 by minus 9. Minus minus cancel, 8 by 9. ఓకే ఏమొచ్చింది A1 by A2 1 by 2 వచ్చింది, B1 by B2 కూడా 1 by 2 వచ్చింది, కానీ C1 by C2 వచ్చి 8 by 9 వచ్చింది. అంటే దాని అర్థం ఏమి? A1 by A2 ఈక్వల్స్ టు B1 by B2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు C1 by C2. ఈ కండిషన్ వస్తే ఏం లైన్స్ వస్తాయి? ప్యారలల్ లైన్స్ వస్తాయి. ప్యారలల్ లైన్స్ ఎలా ఉంటాయి? ఇట్లుంటాయి. ఇట్లుంటే దానికి సొల్యూషన్ ఉండదు. నో సొల్యూషన్. నో సొల్యూషన్ అంటే ఇన్కన్సిస్టెంట్. హెన్స్ ద గివెన్ pair of linear equations are inconsistent. మన నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి 3 by 2x plus 5 by 3y equals to 7, 9x minus 10y equal to 14. దీన్ని కూడా స్టాండర్డ్ ఫామ్లోకి రాస్తే 3 by 2x plus 5 by 3y minus 7 equals to 0, 9x minus 10y minus 14 equals to 0. మన స్టాండర్డ్ ఫార్మ్స్ a1x plus b1y plus c1 equals to 0, a2x plus b2y plus c2 equals to 0. On comparing, a1 equals to 3 by 2, b1 equals to 5 by 3, C1 equals to minus 7, A2 equals to 9, B2 equals to minus 10, C2 equals to minus 14. దీని నుంచి A1 by A2, A1 by A2 equal to 3 by 2 by 9, అంటే 2 కూడా కిందకి వస్తుంది. 3 into 2 9s 18, క్యాన్సిల్ చేయొచ్చు. 3 1s 3 6, 1 by 6. దెన్ నెక్స్ట్ ఏది? b1 by b2 ఈక్వల్స్ టు 5 by 3 డివైడెడ్ బై minus 10, అంటే minus 5 by 3 into 10 30. 6 equals to minus 1 by 6. సిమిలర్గా C1 by C2 ఏమొచ్చింది? minus 7 by minus 14. 7 1 7 2 equals to 1 by 2. ఇక్కడ చూడండి A1 by A2 వచ్చి 1 by 6, B1 by B2 equal to minus 1 by 6. సో A1 by A2 is not equal to B1 by B2. అక్కడే C1 by C2 చేయాల్సిన అవసరమే లేదు. A1 by A2 are not equal to A2 is not equal to B1 by B2. ఇలా వస్తే ఆ లైన్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఏం చేసుకుంటాయి? ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి. అంటే ఇలా ఉంటాయి. ఒక పాయింట్ వస్తుంది, ఆ పాయింట్కి అంటే యూనిక్ సొల్యూషన్. యూనిక్ సొల్యూషన్ ఉంటే చాలు, అవి కన్సిస్టెంట్ లైన్స్. కన్సిస్టెంట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి 5x minus 3y equal to 11 minus 10x plus 6y equal to minus 22. దీన్ని కూడా స్టాండర్డ్ ఫామ్లో తెచ్చుకుందాం. 5x minus 3y minus 11 equals to 0, minus 10x plus 6y minus 22 equals to 0. Standard forms a1x plus b1y plus c1 equals to 0, a2x plus b2y plus c2 equals to 0. ఎందుకు ప్రతి ఒక్కసారి ఇది రాయడం స్టాండర్డ్ ఫామ్స్ డైరెక్ట్గా a1 a2 b1 b2 c1 c2 రాసుకోవచ్చు కదా అని అనుకుంటే మనం తప్పు చేసే అవకాశం ఉంటుంది. సో బెటర్ రాసుకోండి, రాసి తర్వాత కంపేరింగ్ అని రాయండి. ఆన్ కంపేరింగ్ a1 equals to 5, b1 equals to
-3, C1 ఈక్వల్స్ టు -11. సిమిలర్గా A2 ఈక్వల్స్ టు -10, B2 ఈక్వల్స్ టు 6, C2 ఈక్వల్స్ టు -22. ఓకే, దీని నుంచి A1/A2 ఈక్వల్స్ టు ఏమొస్తుంది 5/-10. 5 1s, సారీ నేను ఇక్కడ తప్పు చేశాను, -22 ఇటు సైడ్ వస్తే +22 అవుతుంది. సో అప్పుడు మన ఏది C2 వాల్యూ వచ్చి +22. జస్ట్ చూసారా, ఇలా కంపేర్ చేసేటప్పుడు జస్ట్ ఒకసారి ప్రాపర్గా చూసుకోండి. నేను ఇక్కడ తప్పు చేశాను, -22 నుంచి ఇటు సైడ్ వస్తే +22 అవుతుంది. సో ఇక్కడ +22. సో ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం. A1/A2 5 1s 5 2s ఈక్వల్స్ టు -1/2. సిమిలర్గా B1/B2 ఈక్వల్స్ టు -3/6, 3 1s 3 2s ఈక్వల్స్ టు -1/2. సిమిలర్గా C1/C2 ఈక్వల్స్ టు -11/22, 11 1s 11 2s ఈక్వల్స్ టు -1/2. ఓకే, ఇప్పుడు చూడండి A1/A2 -1/2, B1/B2 ఈక్వల్ టు -1/2, C1/C2 కూడా -1/2. అంటే A1/A2 ఈక్వల్స్ టు B1/B2 ఈక్వల్స్ టు C1/C2. అంటే ఏ లైన్స్ వస్తాయి? కోఇన్సిడెంట్ లైన్స్ వస్తాయి. కోఇన్సిడెంట్ లైన్స్ అంటే ఒక లైన్ పైన ఇంకొక లైన్, సేమ్ లైన్ అది యాక్చువల్గా. ఓకే, అప్పుడు ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్, ఒక సొల్యూషన్ ఉన్నా కూడా అది కన్సిస్టెంట్. ఓకే, అంతే. ఈ ప్రాబ్లంలో మన లాస్ట్ క్వశ్చన్ వచ్చి 4/3x + 2y = 8, 2x + 3y = 12. దీన్ని కూడా స్టాండర్డ్ ఫామ్లోకి తెచ్చుకుందాం. 4/3x + 2y - 8 = 0, 2x + 3y - 12 = 0. దీన్ని కంపేర్ చేయాలి స్టాండర్డ్ ఫామ్స్తో. A1x + B1y + C1 = 0, A2x + B2y + C2 = 0. On comparing, A1 = 4/3, B1 = 2, C1 = -8. సిమిలర్గా A2 = 2, B2 = 3, C2 = -12. Now ratios. A1/A2 = 4/3/2, అంటే 4/6, 2 2s 2 3s 2/3. తర్వాత B1/B2 2/3, C1/C2 -8/-12. -, క్యాన్సల్, 4 2s 4 3s 2/3. అంటే A1/A2 2/3, B1/B2 2/3, C1/C2 కూడా 2/3నే. అంటే ఏమొస్తాయి? therefore A1/A2 = B1/B2 = C1/C2. అంటే కోఇన్సిడెంట్ లైన్స్. ఇలా అడగలేదు ఇవంతా రాయమని, కోఇన్సిడెంట్ లైన్సా కాదు, జస్ట్ అడిగింది ఇన్కన్సిస్టెంట్. కానీ ఇది కూడా రాస్తే మీకు క్లియర్గా తెలుసు అని అనుకుంటారు. కోఇన్సిడెంట్ లైన్స్ అంటే ఒక లైన్ వచ్చి ఇంకొక లైన్ పైన, అంటే ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. సొల్యూషన్ ఉంటే చాలు, అది కన్సిస్టెంట్. ఓకే, అంతే స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం థర్డ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాం. నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కమెంట్స్ పెట్టండి, నేను ఖచ్చితంగా దానికి రిప్లై చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.